ఎక్కడ చూసినా మనకి కాంపాక్ట్ ఫోన్ యొక్క ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. జనాలకి చాలా పెద్ద ఫోన్స్ కన్నా చేతిలో పట్టుకోవడానికి చిన్నగా ఉండే ఫోన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే యూజ్ చేసేటప్పుడు కూడా సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసినా కానీ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అందుకే చాలామంది ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ అయితే ఇష్టపడుతున్నారు. కాంపాక్ట్ ఫోన్స్లో ఎక్కువగా మనకి బ్యాటరీ ఇష్యూ అయితే ఉంటుంది. సో బ్యాటరీ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే అంత చిన్న సైజు ఫోన్లో మనం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అయితే యూజ్ చేయలేం కాబట్టి బ్యాటరీ దగ్గర మెయిన్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతూ OnePlus 13s జూన్ 5వ తారీఖు అంటే ఈ రోజు OnePlus 13s అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. కాంపాక్ట్ ఫోన్ లిస్ట్ లో మోస్ట్ హైప్డ్ ఫోన్ అనమాట ఈ OnePlus 13s అనేది. ఎందుకంటే ఈ ఫోన్ లో మనకి బ్యాటరీ అలాగే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే. దీని యొక్క ప్రైస్ అనేది బేస్ మోడల్ 55,000 అయితే పెట్టారు. సో 55,000 రూపీస్కి అయితే ఈ ఫోన్ మనకి వస్తుందన్నమాట. ఫస్ట్ సేల్లో వచ్చేసరికి 50,000కే వస్తుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, 55,000కి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి ఈ ఫోన్లో అయితే మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. నేను మీ అరవింద్, వెల్కమ్ టు తెలుగు టెక్నాలజిక్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది 55,000కి అయితే లాంచ్ చేశారు. 50,000కి మనకి ఫస్ట్ సేల్లో వస్తుంది. రెగ్యులర్గా మనం 55,000 ప్రైస్ రేంజ్లో అయితే ఈ ఫోన్ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 55,000 ప్రైస్ రేంజ్ చూస్తే అక్కడ మీకు OnePlus 13 ఉంది, iQOO 13 ఉంది, అలాగే OnePlus 13R ఉంది. ఈ మూడు ఫోన్స్కి మధ్యలో అయితే ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఈ ఫోన్ యొక్క కాన్స్ గురించి మాట్లాడుకుంటే 55,000 మనం స్పెండ్ చేస్తున్నప్పుడు ఫోన్లో మనకి IP68 అలాగే 16 రేటింగ్ అయితే లేదు. అందులో మనం వాటర్ రెసిస్టెంట్ అనేది ఉండాలని చెప్పేసి అనుకుంటాం కదా, కానీ వీళ్ళు వాటర్ రెసిస్టెంట్ తీసుకొని రాలేదు. అండ్ సెకండ్ కాన్ వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి టెలిఫోటో లెన్స్లో అయితే లేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే మీరు ఫొటోస్ తీసేటప్పుడు కొంచెం గస్కినట్టు అయితే ఫొటోస్ వస్తాయి అనమాట. సో అలాగే ఈ పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మనకి 2x ఆప్టికల్ లెంత్ మాత్రమే ఉంది, 1x మనకి ఇవ్వలేదన్నమాట. సో 1x ఫోకల్ లెంత్ కూడా ఇస్తే మనకి బాగుండేది. ఓన్లీ 2xలో మాత్రమే వీళ్ళు మనకి పోర్ట్రేట్ లెన్స్ యూస్ చేసేలాగైతే ఇచ్చారనమాట. సో ఇది కూడా వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేసి 1x 2x అలాగే 3x కూడా ఇస్తే బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. USB 2.0 పోర్ట్ అయితే వస్తుంది. మనం అంత మనీ స్పెండ్ చేసినప్పుడు USB 3.0 పోర్ట్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఏవైనా పెన్ డ్రైవ్స్ కానీ మీరు కనెక్ట్ చేసినప్పుడు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి చాలా స్లోగా అయితే ఉంటాయి. అలాగే మీరు ఎల్గేటర్ లాంటి క్యాప్చర్ కార్డ్ యూజ్ చేసి మీరు స్ట్రీమింగ్ అయితే చేయలేరు. ఒకవేళ ఈ ఫోన్ యూజ్ చేసి మీరు ఏమైనా స్ట్రీమింగ్ చేయాలనుకున్నా కానీ అది మీకు ఇంపాసిబుల్ అనమాట. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, కానీ మనకి డాల్బీ అట్మాస్ అయితే లేదు. వీళ్ళ ఒప్పో వల్ల ఓ రియాలిటీ ఆడియో అయితే వస్తుంది. సో సౌండ్ పరంగా కూడా కొంచెం మనకి డాల్బీ అట్మాస్ లేకపోవడం వల్ల మనకి కొంచెం ఫరక్ అయితే పడుతుంది అక్కడ. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా స్కిప్ చేశారు. 55,000 మనం పెట్టినప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది. ఆ ఫీచర్ అందరూ యూజ్ చేయకపోయినా కొంతమంది అని యూజ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది కూడా ఇస్తే బాగుందని చెప్పేసి అనుకున్నా, కానీ వీళ్ళైతే స్కిప్ చేశారు ఈ ఫీచర్ని అయితే. ఈ ఫోన్లో మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా ఇదంత సేఫ్ అయితే కాదు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే బాగుండేది. OnePlus 13లో అలాగే iQOO 13లో రెండిట్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, కానీ ఇందులో వీళ్ళు ఆప్టికల్ ఫింగర్ అనేది తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏంటంటే మనం థంబ్ అనేది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఫింగర్ మీద ఆ లైట్ అయితే వస్తుంది అనమాట. అది కొంచెం డిస్టర్బింగ్ అయితే ఉంటుంది. అల్ట్రాసోనిక్ అయితే మనకి ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది. హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ చాలా అయితే చూశాను వీడియోస్ అనేవి. అందులో కొంచెం చెప్పింది ఏంటంటే ఈ ఫోన్ మనం హెవీగా గేమ్స్ ఆడినప్పుడైతే మనకి ఫోన్ అయితే చాలా హీట్ అవుతుంది. ఒక్కోసారి టెంపరేచర్ అనేది మనకి 52 degrees వరకు కూడా వెళ్తుంది అనమాట. సో ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్ కాబట్టి వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి కొంచెం తక్కువ సైజ్ అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి హీటింగ్ అనేది అంత కంట్రోల్ అయితే ఉండదన్నమాట. సో దీనివల్ల మనకి ఫోన్ యొక్క థర్మల్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. వీళ్ళు ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది ఈ హీటింగ్ ఇష్యూ మీద అయితే. సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ ఫోన్ యొక్క నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు ఈ ఫోన్లో మనకి ప్రోస్ ఉంటాయి కదా, పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫోన్ యొక్క మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి దీని యొక్క సైజ్ అండ్ డిస్ప్లే అనమాట. ఈ ఫోన్లో మనకి 6.32 inch 1.5K 80 LTPO ప్యానల్తో వస్తుంది. ఇది మనకి 120Hz సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి డాల్బీ విజన్ అయితే ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకి 800 nits అయితే మనకి హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేనే ఈ ఫోన్కి మేజర్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్లో యొక్క డిస్ప్లే సైజ్ అనేది మేజర్ సెల్లింగ్ పాయింట్ అయితే అవుతుంది. డిస్ప్లే పరంగా ఈ ఫోన్కి అసలు వంక పెట్టాల్సిన పనే లేదు. డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. అండ్ ఇంకొక మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చరికి పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్గా వీళ్ళు ఎక్కడా తగ్గలేదు. అలాగే LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. మీకు ర్యామ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే రోమ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి అనమాట. కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 700 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్ అనమాట. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. నేను ముందుగా నెగిటివ్ పాయింట్స్లో మెన్షన్ చేసినట్టు
ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి ఈ టెలిఫోటో లెన్స్లో ఇవ్వలేదన్నమాట. అదొక మేజర్ కాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎంత స్టడీగా ఫోన్ పట్టుకున్నా మీరు 2xలో టెలిఫోటో లెన్స్ యూస్ చేసి ఫోటో తీసేటప్పుడు కొంచెం గసుకుతాయి అనమాట ఫొటోస్ అనేవి. ఇది మీకు లో లైట్లో చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. అందుకే నేను ఈ ఫోన్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుందని చెప్పేసి అనుకున్నాను. ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఫ్రంట్ అలాగే బ్యాక్ 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చరికి 4K 60 fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చరికి 4K 30 fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కెమెరా ఫీచర్స్ అయితే మీకు చాలా బాగానే ఉన్నాయి. కానీ టెలిఫోటో లెన్స్లో మాత్రం మనకి 2xలో మాత్రమే ఫోకల్ లెంత్ అయితే ఉంది. 1x కానీ 3x కానీ లేదు. అప్డేట్లు ఏమైనా తీసుకొని వస్తే బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ కాంపాక్ట్ ఫోన్ మేజర్ సెల్లింగ్ పాయింట్ కూడా మనకి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. 4000 mAh అలా అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక ఫోన్ని హెవీగా యూజ్ చేసినా లేకపోతే ఒక ఫుల్ వర్కింగ్ డే రావాలన్నా మినిమం 5000 mAh బ్యాటరీ ఉంటే సరిపోతుంది. కానీ ఈ ఫోన్లో మనకి ఏంటంటే 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 80 wattsకి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా మీకు ఎక్కడ ఫరక్ అయితే పడదు. చాలా బాగుంటుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది. మీకు ఎంత లేజ్ ఉన్నా ఒక ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా వస్తుంది. మీరు మార్నింగ్ ఛార్జ్ చేస్తే ఈవినింగ్ వరకు అయితే ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మీకు పక్కా అయితే వస్తుంది అనమాట. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే Wi-Fi 7తో వస్తుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. ఈ రెండు మనకి లేటెస్ట్ వర్షన్స్ అని చెప్పొచ్చు. అలాగే 12 5G బ్యాండ్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC అయితే ఉంటుంది. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. IR బ్లాస్ట్ కూడా ఉంటుంది. మీరు ఈ ఫోన్ యూజ్ చేసి మీరు AC కానీ టీవీ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ వచ్చరికి పాండా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా 7 అయితే యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు చాలా టఫ్గా అయితే ఉంటుంది ఫోన్ అనేది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్నగా అయితే ఉంటుంది. పట్టుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది. ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను మీకు పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ కూడా చెప్పాను. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ యొక్క 12GB RAM 256GB వేరియంట్ వచ్చరికి 55,000కి అయితే లాంచ్ చేశారు. 12GB RAM 512GB మోడల్ నేమో 59,999 రూపాయలకి లాంచ్ చేశారు. మీకు బ్యాంక్ ఆఫర్ అంటే SBI కార్డ్స్ మీద మీకు 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదా మీరు మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసిన మీకు 5,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి డిస్కౌంట్ పోతే మనకి బేస్ మోడల్ మీకు 49,999కి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇప్పుడు ప్రైస్కి మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 49,999కి ఫోన్ లాంచ్ చేసి 5,000 డిస్కౌంట్ ఇచ్చి నేను 45,000కి ఫోన్ అమ్ముతారని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఇంకా 5,000 ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. సో నన్ను అడిగితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ అయిందనమాట. ఎందుకంటే మీకు 55,000 అంటే అక్కడ మీకు ఇంకొక కొన్ని డబ్బులు యాడ్ చేసుకున్న మీకు OnePlus 13 వస్తుంది వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్. అలాగే iQOO 13 మీకు 52,000కి ఆ ప్రైస్కి వస్తుంది. ఇంకా దీనికన్నా కొంచెం తక్కువ స్పెండ్ చేస్తే 50,000 ఆ రేంజ్లో మనకి 49,000 రేంజ్లో మనకి OnePlus 13R వస్తుంది. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్లో మేజర్గా మనం ఒక సెల్లింగ్ పాయింట్ అంటే మనకి కాంపాక్ట్ సైజ్ డిస్ప్లే, మనకి అలాగే పర్ఫార్మెన్స్ అనేవి కొంచెం మేజర్గా ఫరక్ అయితే పడతాయన్నమాట. అసలు 49,000కి ఇప్పుడు ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే కొనొచ్చు, మంచి ఫోనే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెగిటివ్స్ ఉన్నాయి కదా ఈ ఫోన్ గురించి, ఇవన్నీ కన్సిడర్ చేస్తే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు ఆ ప్రైస్ అనేది. అంటే మీరు ఈ ఫోన్ కొంటే ఒక 4-5 మీరు ఎక్స్ట్రా పెడుతున్నట్టు అనమాట. అంటే ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ 45,000కి అయితే బెస్ట్ ఆప్షన్. మీరు 50,000 పెడుతున్నారంటే కొంచెం ఎక్కువ పెడుతున్నట్టే. అంటే ఆ బ్రాండ్కి మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తున్నట్టే అనమాట. సో ఇది నా ఒపీనియన్ అయితే. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటారా లేదా, ఈ ఫోన్లో మీకు బాగా ఏ విషయం నచ్చిందో దాని కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నాకైతే బాగా నచ్చిన పాయింట్ వచ్చరికి ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనమాట. ఇవి నాకు బాగా నచ్చాయి ఈ ఫోన్లో అయితే. ఇంకా డిజైన్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంది OnePlusలో అయితే. ఈ లైనప్లో మనకి ఇలాంటి డిజైన్ ఈ మధ్యలో మనకి OnePlusలో రాలేదు. చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది ఫోన్ అనేది. అసలు ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇల్లు నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ అరవింద్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ జై హింద్.